హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో లెసన్ నెంబర్ 24 పిల్స్ అనేది బేసికల్గా ఒక క్లాస్ నేమ్. సో అక్కడ మీరు 24 బూట్ స్ట్రాప్ పిల్స్ అంటే ఆ పిల్స్ అనేది ఒక క్లాస్ నేమ్ అన్నమాట. ఆ క్లాస్ నేమ్ ఏ ఎలిమెంట్కి వాడాలి అంటే హైపర్ లింక్స్కి వాడాలి. సో ఇక్కడ మనకి నావిగేషన్స్ క్రియేట్ చేయడానికి 2 టైప్స్ ఆఫ్ నావిగేషన్స్ ఉన్నాయి. ఒకటేమో ట్యాబ్ బేస్, సెకండ్ ఏమో పిల్ బేస్. సో ప్రీవియస్ వీడియోలో మనం చూసింది ట్యాబ్ బేస్. సో ఈ పర్టికులర్ వీడియోలో మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటి అంటే ఈ పిల్స్ అనే ఒక క్లాస్ని హైపర్ లింక్స్కి అటాచ్ చేయడం వల్ల, అంటే అసైన్ చేయడం వల్ల సో మనకు వచ్చే అపీరెన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఫస్ట్ స్టెప్, ఇక్కడ మీరు బూట్ స్ట్రాప్లోకి వెళ్తే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ కొంచెం గ్రీనిష్ షేడ్ నేను అప్లై చేశాను. ఎందుకంటే మనకు ఆ పిల్ క్లాస్ చూడాలి అంటే బ్యాక్గ్రౌండ్ కొంచెం ఈ టైప్ ఆఫ్ షేడ్, అంటే బ్యాక్గ్రౌండ్ కొంచెం గ్రీన్ కలర్ నేను అప్లై చేశాను. అది కస్టమ్ సిఎస్ఎస్లో. ఫైన్. సో స్టెప్ నెంబర్ 1 యాజ్ ఇట్ ఈస్, ఇంతకుముందు మనం రాసినట్లే ఒక అన్ఆర్డర్ లిస్ట్ అనేది ఒకటి ఫస్ట్ డిఫైన్ చేయాలి. సో ఇది మ్యాండేటరీ ఒక నావిగేషన్స్ క్రియేట్ చేయడానికి. దీని తర్వాత ఎల్ఐ, ఈ ఎల్ఐలో ఏహెచ్ఆర్ఈఎఫ్, తర్వాత ఒక డమ్మీ హైపర్ లింక్ కోసం మనం ఈ సింబల్ వాడతాము, ఇది మనకు ఆల్రెడీ తెలుసు. సో దీని తర్వాత ఎల్ఐ, ఇది బేసిక్ ప్రాసెస్. సో ఎప్పుడైతే ఇది మనం క్రియేట్ చేసామో ఒక డమ్మీ హైపర్ లింక్ యాజ్ ఇట్ ఈస్ ప్రీవియస్ వీడియో లాగానే దీంట్లో కూడా ఒక మీకు ఎన్నైతే కావాలనో అన్ని మనం పేస్ట్ చేయొచ్చు. స్టార్టింగ్ హోము, లాస్ట్లో కాంటాక్టర్స్, ఇది స్టాండర్డ్ మెథడ్. సో కాంటాక్ట్ CONTACT కాంటాక్ట్, ఈ మధ్యలో మీకు ఏవైతే కావాలనో అబౌట్, ఇది బ్లాగ్, ఇది కోర్సెస్ అనుకున్నాం. ఫైన్. ఇప్పుడు నేను దీన్ని Ctrl+S అని సేవ్ చేసి దీన్ని ఒకసారి రీఫ్రెష్ చేస్తే ఇది బేసిక్, దీంట్లో ఎలాంటి కొత్త ఇన్నోవేటివ్ ఏం లేదు. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఈ క్లాస్కి, ఈ అన్ఆర్డర్ లిస్ట్కి నేను ఒక క్లాస్ అసైన్ చేస్తున్నాను. CLASS క్లాస్ ఈక్వల్ టు ఏంటి మనం యూజ్ చేయాల్సిన క్లాస్ అంటే పిల్స్ అనే క్లాస్. అంటే డైరెక్ట్గా పిల్ అప్లై చేయకూడదు, ఫస్ట్ మనం దీన్ని నావిగేషన్లో కన్వర్ట్ చేయాలి. nav_ పిల్స్ అనే క్లాస్ ఇప్పుడు అసైన్ చేయాలి. ఇది ప్రాసెస్. అంటే ఫస్ట్ స్టెప్, ఈ ఎంటైర్ అన్ఆర్డర్ లిస్ట్ నావిగేషన్లోకి మనం ట్రాన్స్ఫార్మ్ చేసి ఆ కన్వర్ట్ అయిన తర్వాత, ఆ ట్రాన్స్ఫర్మేషన్ అయిన తర్వాత, ఆ నావిగేషన్ మనకి పిల్ బేస్లో కావాలి. ఒక్కసారి మనం దీన్ని సేవ్ చేసి ఫైల్లోకి వెళ్ళి రీఫ్రెష్ క్లిక్ చేస్తే మనకి ఇలా ఉంటుంది. దీంట్లో ఎలాంటి వేరియేషన్ లేదు, కానీ కర్సర్ ప్లేస్ చేస్తే సో ప్రతిదానికి రౌండెడ్ కార్నర్స్ వస్తుంది. సో ఇది ఒక స్టైల్ అన్నమాట. సో దీంట్లో మనం యాక్టివ్ అనే ఒక క్లాస్ ఉంది. సో ఇప్పుడు నేను ఈ మొత్తాన్ని కాపీ చేసుకొని, సో కాపీ, ఇక్కడ పిల్ యాక్టివ్ క్లాస్ అని పెడతాను. పిల్ యాక్టివ్ క్లాస్ అని పెట్టి వీటిల్లో మీకు దేనికైనా ఫర్ ఎగ్జాంపుల్ CLASS యాక్టివ్ అసైన్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. Ctrl+S, దీన్ని ఒక్కసారి రీఫ్రెష్ చేస్తాను. సో ప్రజెంట్ మనం అబౌటస్లో ఉన్నామని తెలుస్తుంది. దీన్ని యాక్టివ్ క్లాస్ అంటారు. ఇవి ఈ హారిజాంటల్ కాకుండా మనకి వర్టికల్గా కావాలంటే ప్రీవియస్గా మనం ఇన్లైన్ అనేది వాడాం, కానీ పిల్స్లో ఇన్లైన్ వాడకూడదు అన్నమాట. స్టాక్డ్ అని వాడాలి. అది చాలా చాలా డిఫరెన్స్ అనమాట. సో దీనికి నేను ఈ ఎంటైర్ తీసుకొని కాపీ, ఇక్కడ ఈసారి పేస్ట్ చేసి పిల్స్లో పిల్ వర్టికల్ స్టైల్ అని పెట్టి ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఈ క్లాస్ మొత్తాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఉంచి దీంట్లో ఇంకొక అడిషనల్ క్లాస్ అనేది మనం అటాచ్ చేయాలి. అదేంటంటే నావిగేషన్ స్టాక్డ్ అంటే 1 by 1 స్టెప్. ఇప్పుడు నేను దీన్ని రీఫ్రెష్ చేశాను అనుకోండి, ఇది. సో ప్రజెంట్ అబౌటస్ ఉంది, కానీ ఇది ఇంత పెద్దగా ఉండకూడదు అనుకుంటే దీనికి ఇంకొక క్లాస్ని మనం అసైన్ చేసామనుకోండి. COL_MD_ ఒక 2 కాలం, నేను Ctrl+S, దీన్ని ఫైల్లోకి వెళ్ళి నేను రీఫ్రెష్ చేస్తే ప్రజెంట్ అబౌటస్లో ఉన్నాము. కర్సర్ మనం పైకి మూవ్ చేసే కొంది బ్యాక్గ్రౌండ్ వస్తుంది. సో ఎంటైర్గా మనకి Ctrl- కొంచెం చూద్దాం. సో మనకి ఇక్కడ 3 క్లాసెస్ ఉన్నాయన్నమాట. సో ఇది డిఫాల్ట్, ఇది యాక్టివ్, ఇది స్టాక్డ్ క్లాస్. ఈ 3 కూడా మనకి పిల్స్ కిందకు వస్తాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. స్టే ట్యూన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.